జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా. మీ డ్రెస్ బాగుంది వాళ్ళ. అవునా? చెమక్ చెమక్ అని మెరుస్తుంది. టాపిక్ కూడా మెరిసే టాపిక్కే. ఓకే. తప్పకుండా. చాలా ఇంట్రెస్టింగ్. మీరు చెప్పేవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎంత బాగా చెప్తున్నారండి, కరెక్ట్ ఎగ్జాక్ట్ గా చెప్తున్నారండి అనే కమెంట్సే వస్తూ ఉంటాయి. అమ్మవారి సాధనతో, లలితమ్మ సాధన చేస్తూ ఉన్నారు కాబట్టి శ్రీ విద్య అమ్మ లేకపోతే ఏది రాదు మాట. అమ్మే ముఖ్యంగా. ఖచ్చితంగా శ్రీ విద్య ఉపాసనలో ఉండి చెప్తూ ఉన్నారు. సో ఆల్రెడీ మనం వారాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సో ఇక ఆర్డర్లో వెళ్దాము. ఆదివారం ఈరోజు ఈ ఎపిసోడ్లో ఆదివారం రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు మరి? ఆ రోజుతోటే ఆ వారం స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి సూర్యుడి యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది అనేది, అలాగే చాలా మంది క్వశ్చన్ అడిగారండి. డెఫినెట్గా దీన్ని అడ్రస్ చేయాలి. పాశ్చాత్య కల్చర్కి బాగా అలవాటు పడిపోయి 12 తర్వాత పుడితే ఇంకా ఖచ్చితంగా డే మారిపోయినట్టుగా కన్సిడర్ చేస్తున్నారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో మనకి సూర్యోదయమే ప్రామాణికం కాబట్టి, లేదా బ్రాహ్మీ ముహూర్తం నుంచి కూడా కన్సిడర్ చేస్తారు కదా. ఆ ముహూర్తం నుంచి అంటే 4 తర్వాత నుంచి అయితే మనకి ఆ డే మారుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఆదివారం రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు జయప్రద గారు? తప్పకుండా ఆదివారం పుట్టిన వాళ్ళ గురించి మనం ఎలా ఉంటారని చెప్పట్లేదు. వాళ్ళు మన ఇంట్లో ఉంటే తెలిసిపోతుంటది ఈజీగా. అన్ని విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ నేర్చుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. నేర్చుకోవడం ఎవరన్నా చెప్పాలి అంటే ఒక టీచర్లా వీళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళకి టీచ్ చేస్తుంటారు. అది ఎదుటి వాళ్ళు పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అతిగా మాట్లాడుతున్నారని చెప్పి వీళ్ళ మీద ఒక వాస్తవం అంటే ఏంటంటే, మాట్లాడతారు కానీ అతిగా మాట్లాడరు. కానీ అతిగా మాట్లాడతారు వీళ్ళు అని మాత్రం ఒక భావన వీళ్ళ పడుతుంది 100%. కాకపోతే చాలా వరకు ఏంటంటే ఆదివారం పుట్టిన వాళ్ళు ఒక అదృష్టం ఏంటంటే, వాళ్ళకి ఏ పనైనా ఎదురు అనేది దెబ్బ తగలకుండా ముందుకెళ్తూ లాక్కుంటూ వెళ్తుంది. చాలా మందికి ఎదురు దెబ్బలు బాగా తగులుతుంటాయి. వీళ్ళకి దెబ్బ అనేది ఎదురు తగిలినప్పటికి కూడా పెద్దగా తెలియదు ఇది తగిలింది అని చెప్పేసి. అంత ఈజీగా ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఏంటంటే, ఈ విషయాన్ని ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలి అంటే, చదువు విషయంలో వీళ్ళకి అడ్డంకాలు వచ్చాయి, ఏదో ఒక ఇబ్బంది వచ్చింది. కానీ వీళ్ళు కరెక్ట్గా చదువుకోవాలని ప్రయత్నం గట్టిగా అనుకుంటే ఆ చదువు ఆటంకాలన్నీ తొలగిపోయి వీళ్ళు చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి ఫీజు కట్టడము, లేదా మేము సపోర్ట్ చేస్తాం చదువు అని చెప్పడము, ఇవి చేస్తుంటారు. నిజంగా బ్లెస్డ్ కదా, చాలా బ్లెస్డ్. ఆదివారం నాడు పుట్టడం 100% బ్లెస్డ్. అయితే ఆ బ్లెస్సింగ్స్ మనకు తెలియదు. నాకు బ్లెస్సింగ్స్ వచ్చాయని తెలియక వాళ్ళ పర్సనాలిటీ మీద వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది నా వల్ల జరిగింది, ఇది నా కోసం జరిగింది, సో నేను చెప్పబట్టి వాళ్ళు నన్ను ఫాలో అయ్యారని కొంత గాంభీర్యానికి పోతుంటారు. ఈ గాంభీర్యాన్ని పోవడానికి కారణం ఏంటంటే, జాతకంలో ఉండే లగ్నాలు కొంచెం వీళ్ళకి సరైన లగ్నం పడకపోతే ఒక్కొక్కసారి డిఫరెంట్ కేటగిరీలో అంటే ఈగోయిస్ట్ పర్సనాలిటీలో డెవలప్ అవుతుంటారు. ఇది నా వల్ల అయింది అని అహంకారం కనిపిస్తుంది మాటల్లో. ఈ అహంకారం వల్ల ఎదుటి వాళ్ళని వీళ్ళు కోల్పోతుంటారు కదా. ఎదుటి వాళ్ళు ఏంటంటే, వీళ్ళకి ఏదో చేద్దామని అంటే వీళ్ళ మొహం చూస్తేనే పెట్టాలనిపించే తత్వం ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి వీళ్ళు ఖచ్చితంగా చేయకూడదా, మనం తప్పు చేస్తాం అనే ఫీలింగ్ తెప్పించేస్తారు. ఇది కొంతమందికి, అందరికీ ఆదివారం పుట్టిన ప్రతి ఒక్కరికి కాదు కానీ సగం మందికి అయితే ఖచ్చితంగా ఈ దెబ్బ తగులుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉండే లగ్నాల ఎఫెక్ట్, జాతకంలో ఉండే దోషాలు కొంతమందికి మనుషులు ప్రేరేపించడానికి కారణం ఏంటంటే, రవితత్వం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. రవితత్వం ఏంటంటే చాలా హంబుల్ అండ్ ఆనెస్ట్. ఈ 2 కాంబినేషన్స్ వీళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి రవి కారకత్వాలు ఒకవేళ రాహుతో కంబాస్ట్ అయినా, ఒకవేళ రాహు చూస్తున్నా అది ఈగో పర్సనాలిటీగా మారిపోతుంది. సో నేను చాలా హంబుల్ ఆనెస్ట్ అనే విషయాన్ని చాలా గాంభీర్యంగా గట్టి యాటిట్యూడ్తో చెప్తారు. దానివల్ల ఎదుటి వాళ్ళు నచ్చదు. అంత అవసరం ఏముంది చెప్పడానికి, పిచ్చి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, ఆ పిచ్చి మీద బ్రహ్మాస్త్రం వీళ్ళు వేస్తున్నారని ఎదురు వాళ్ళకి అనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట వీళ్ళ మనసులో నుంచి ఆ ఫోర్స్ వస్తుంది. ఆ ఫోర్స్నెస్ ఆ ఎదుటి వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే అది యాటిట్యూడ్ గా కనిపిస్తుంది. అందువల్ల వీళ్ళు కొంతవరకు బ్లెస్సింగ్స్ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనుషులు చేద్దాం అనుకున్న వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ 90% వీళ్ళకి అన్ని అనుకూలంగా ప్రతిదీ వీళ్ళకి చేతిలోకి వస్తాయి. ఏ విషయమైనా, ఏ అవకాశమైనా. ఇప్పుడు ఉద్యోగం వెతుకుతున్నారు అనుకోండి, ఉద్యోగం వీళ్ళకి ఎవరో ఒకరు సాయం చేస్తారు. 10 మంది సాయం చేయడానికి ఇష్టపడతారు. అదే మేము చేస్తాం, మేము హెల్ప్ చేస్తాం లేదని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక భావం ఏంటంటే, వీళ్ళకి ఎంత యాటిట్యూడ్ ఉన్నా ఎంత ఉన్నా సేవతత్వం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి.
సేవ చేసేటప్పుడు మాత్రం మన భేదం చూడకుండా చేస్తారు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, రోడ్డు మీద కష్టపడుతున్న వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడము, ఒక రిక్షా లాగుతూ వెళ్తున్న వాడిని రిక్షా వెనక వెళ్ళి వాళ్ళ రిక్షాని తోయడము, వీళ్ళు వెళ్తున్న వెహికల్ కానీ వీళ్ళు వేసుకున్న బట్టలు కానీ పాపం అంటే పట్టించుకోకుండా. ముందు ఏంటంటే కార్లో దిగి ఆ రిక్షాని తోయాలంటే కొంతమంది ఆలోచిస్తారు కదా, ఏంటి కార్లో దిగి రిక్షా తోయడం అని చెప్పి వీళ్ళు అలా ఆలోచించారు. అంటే పక్కన పార్క్ చేసేసి వెళ్ళి ఆ రిక్షాని కొంచెం తోసి వాళ్ళకి ఆ దారి చూపించి పంపిస్తారు. అంతటి సేవాతత్వం ఉంటుంది వీళ్ళకి. కరిగిపోతారు, కష్టం అని అంటే కరుగుతారు. ఎంత కరిగిపోతారంటే అసలు మనం ఇంక చెప్పనవసరం లేదు. ఒక్కొక్కసారి వీళ్ళ జేబులో డబ్బులు లేకుండా ఇబ్బంది పడే రోజులు ఉంటాయన్నమాట. ఇచ్చేసి మాట ఇచ్చి మాట మీద నిలబడాలి కదా అని చెప్పి ఆ ఉన్న డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇంట్లో వాళ్ళతో తిట్లు చివాట్లు దెబ్బలు తినే రోజు కూడా ఉంటాయి వీళ్ళకి. అంటే నీకు ఇచ్చిన డబ్బులు నువ్వు ఎలా వాడేసావు, ఎందుకు వాడేసావు అంటే ఆ క్షణాన్ని మాట ఇచ్చేయాల్సి వచ్చిందని, మాట మీద నిలబడలేదు, మాట మీద నిలబడలేకపోతున్నాం అనే బాధ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. దీనివల్ల కొంతవరకు పోగొట్టుకోవడం ఉంటుంది, కొంతమంది దానివల్ల అదృష్టంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండు జరుగుతాయి ఆదివారం పుట్టే వాళ్ళకి. రైట్. ఆదివారం నాడు పుట్టిన వాళ్ళు మరి ఏ వారం రోజు అంటే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ వారం రోజు మాత్రం మీరు జాగ్రత్త వహించాలి అని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుంది. ఆదివారం పుట్టిన వాళ్ళు మంగళవారం జాగ్రత్తగా ఉండాలి. మంగళవారం కొంచెం అగ్రెసివ్ పనులు చేయడం అలవాటు అయిపోతుంది వీళ్ళకి. కొంచెం అంటే ఎప్పుడు మాట్లాడిన వాళ్ళ మాటలు ఆ రోజు గట్టిగా వీళ్ళు మాట్లాడడం, గట్టిగా అరవడం వల్ల ఉన్న రిలేషన్ మొత్తం పాడైపోతుంది. అంటే చాలా ఓపికగా ఉంటారు వీళ్ళు. ఎక్కడో దగ్గర నోరు పారేసుకుంటారు. అది ఎప్పుడు అంటే అది వీళ్ళకి మంచి జరిగే టైంలోని అవతల వాళ్ళు వీళ్ళు ఓర్పుని పరీక్షించి వీళ్ళకి ఇద్దాం టైంలో వీళ్ళు నోరు పారేసుకుంటారు. దాంతో అది బ్లెస్సింగ్స్ కోల్పోతారు. అదే మంగళవారం పూట వీళ్ళు బయటకు వెళ్ళడం కానీ, మంగళవారం వీళ్ళు ఎక్కువగా పనులు చేయడం కానీ వీళ్ళకి అది కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొంచెం అగ్రెసివ్ ఎక్కువగా ఉంటుంది ఆ రోజు. వీళ్ళు వెళ్లకుండా ఉండడం, మంచి ముఖ్యమైన పనులకి మంగళవారం పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఓకే. రైట్. వీరికి ఖచ్చితంగా ఆదివారం అని అంటే అందరికీ తెలిసిందే సూర్యుడి బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా ఉంటాయి కదా. సూర్య ఆరాధనతో పాటుగా ఇంకేదైనా ఆరాధన వీరు చేసుకుంటే ఆదివారం ఇంకాస్త ఇంపాక్ట్ ని చూపిస్తుందా? శివ ఆరాధన, శివుని ఎక్కువ పూజించడం వల్ల ఏంటంటే వీళ్ళ మనసులో ఉన్న ఉద్రేకత తగ్గుతుంది. వీళ్ళు చాలా హంబుల్ గా ఉంటారు. ఎక్కడో దగ్గర వీళ్ళకి మైండ్ చిన్న పురుగు తిరుగుతుంది. ఆ టైంలో నేను ఎందుకు వీళ్ళకి చేస్తున్నా అనే ఫీలింగ్ వచ్చేస్తాయి. అసలు 40 మంది 50 మందిలో పనులు చేస్తే వీళ్ళు 40 మంది పని వీళ్ళు ఒకరు చేసేస్తారు. చేసేసి వాళ్ళు ఎవరైనా వీళ్ళని పొగిడి వీళ్ళు చేయగలిగారండి, వాళ్ళు ఎవరైనా వీళ్ళు తక్కువ చేస్తే వీళ్ళు తట్టుకోలేదు. వీళ్ళకి ఏంటంటే ఎంత పని చేస్తారు, వీళ్ళు ఎప్పుడు పొగుడుతుండాలి. ఒక్కసారి ఇది చేసేది ఏముంది అని పక్కన పెట్టేసి వాళ్ళని పక్కన పెట్టాము అంటే మొత్తం టీం వర్క్ మొత్తం వదిలేస్తుంది. ఎంత కష్టపడి చేసిన పని కూడా నాకు అక్కర్లేదు, మీరు అక్కర్లేదు, మీ వర్క్ అక్కర్లేదు, మీ డబ్బులు అక్కర్లేదు, మీ ఉద్యోగం అక్కర్లేదు అని చెప్పి వచ్చేస్తుంటారు. అది వీళ్ళకి చాలా అంత ఈగో అవసరం లేదు, వద్దు కూడా. ఎందుకంటే జనరల్ గా పరీక్షిస్తుంది మనకి ఏంటంటే కర్మభూమి, కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కనుక ఖచ్చితంగా కర్మ అనేది మనం పరీక్షిస్తుంది. ప్రతి క్షణంలో పరీక్షిస్తుంది. ఆ పరీక్షకి కూడా మనం తట్టుకుని నిలబడే శక్తి ఎవరికి ఉందంటే అది పరమేశ్వరుడు ఒక్కడే పూజించడం వల్లే వస్తుంది. ఆ పరమేశ్వరుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అంత ఓర్పు సహనం వస్తుంది. సో ఆ టైంలో కోప్పడకుండా ఉండాలని ఆ విచక్షణ వీళ్ళకి అనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు కోప్పడకుండా ఉంటారు. ఆ పని సవ్యంగా అవుతుంది వీళ్ళకి. బ్యూటిఫుల్. చాలా చక్కగా తెలియజేశారు. మరి ఆదివారం నాడు పుట్టిన వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో రాయండి మీకు ఎలా అనిపించిందో. ఖచ్చితంగా మీ గురించి చెప్తున్నట్టే అనిపించింది కదా, మరి రాసేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో సోమవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్.